పురం గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి వేల కోట్లు కొల్లగొట్టారని తాజాగా ఈడీ దర్యాప్తుతో మరోమారు బట్టబయలైంది. సిబిఐ ఛార్జ్షీటు ఆధారంగా విచారణ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హవాలా నిరోధక చట్టం కింద 884 కోట్ల విలువైన గాలి ఆస్తుల్ని అటాచ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఓఎంసీ 5100 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం మరో సంచలనాన్ని రేపింది. సిబిఐ నమోదు చేసిన అభియోగ పత్రం ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 884 కోట్ల రూపాయల ఆస్తుల్ని పీఎంఎల్ఏ చట్టం కింద అటాచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 2009లో ఓఎంసీ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సిబిఐ 2 ఏళ్ల విరామం తర్వాత గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, అనంతపురం జిల్లాలోని గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ లింగారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి వ్యక్తిగత సహాయకుడు అలీ ఖాన్లపై అభియోగాలు మోపుతూ పత్రాన్ని కోర్టుకు సమర్పించింది. మొత్తం 186 పేజీలతో అభియోగ పత్రాన్ని నాంపల్లిలోని సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించిన సిబిఐ దానికి అనుబంధంగా 607 డాక్యుమెంట్లను పొందుపరిచింది. మొత్తం 201 సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టుకు సమర్పించింది. మొత్తంగా 60,000 పేజీలతో విస్తృతమైన ఆధారాల్ని పొందుపరుస్తూ అభియోగ పత్రాన్ని సిబిఐ కోర్టుకు సమర్పించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్లు 120B కింద నేరపూరిత కుట్ర, ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు గాను 420, విశ్వాసఘాతానికి పాల్పడినందుకు 409, ఫోర్జరీకి పాల్పడిన నేరం కింద 468, 471 కింద వీరందరిపైన అభియోగాలు పెట్టారు. అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1), 13(2) ప్రకారం వీరందరిపై అభియోగాలు మోపింది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో అక్రమ మైనింగ్ నిర్వహించి దాదాపుగా 1,52,00,000 మెట్రిక్ టన్నుల ముడి ఇనుము ఖనిజాన్ని ఎగుమతి చేశారని సిబిఐ పేర్కొంది. దీని ద్వారా 4,310 కోట్ల రూపాయల మేర అక్రమంగా ఆర్జించారని సిబిఐ తేల్చింది. మరోవైపు అంతర్గంగమ్మ కొండ వద్ద సరిహద్దు రాళ్లను పేల్చేసి మరీ తవ్వకాలు జరిపారని శాటిలైట్ చిత్రాల ఆధారంగా సాంకేతికపరమైన సాక్ష్యాల్ని సిబిఐ సమర్పించింది. మరోవైపు క్యాప్టివ్ మైనింగ్ కింద కేటాయించిన 68.5 హెక్టార్ల పరిధిలో తవ్వేసి 884.13 కోట్ల రూపాయలు అక్రమంగా జేబులో వేసుకున్నట్టు సిబిఐ తెలిపింది. ఈ మొత్తమే బ్రాహ్మణి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు మళ్లించినట్టుగా గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ మేరకు ఆస్తుల్ని అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరిపేసి నిబంధనలు ఉల్లంఘించారని సిబిఐ తన అభియోగ పత్రాల్లో పేర్కొంది. మైనింగ్ ప్రాంతాల్లో అక్రమంగా రోడ్లు సైతం నిర్మించేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ఇంకోవైపు కేసు దర్యాప్తు సమయంలో సోదాలు జరిపిన సిబిఐ గాలి నివాసం నుంచి 57 కేజీలకు పైగా బంగారాన్ని, కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో గాలికి చెందిన బెల్ 407 హెలికాప్టర్ను, రోల్స్ రాయ్స్, బెంజ్ కార్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.